వెల్కమ్ టు మీట్ న్యూస్. నేను సార్ కల్వకుర్తి ఎక్సైజ్ కార్యాలయంలో ఏదైతే వాహనాల వేలం పాటలో నిన్న చాలా మంది అక్కడ ఈ వేలం పాటలో పాల్గొనడం జరిగింది. ఏది అక్రమ రవాణా, అక్రమ నాటుసారా, నల్ల బెల్లము, అట్లాగే స్ఫటిక బెల్లం ఏదైతే రవాణా చేస్తున్న వాహనాలని ఎక్సైజ్ దాడుల్లో సీజ్ చేసినటువంటి వాహనాల వేలంలో దాదాపుగా 13 వెహికల్స్ ని ఈ వేలంలో ఉంచారు. దాదాపుగా ఇక్కడ చాలా మంది వేలంలో ఉన్న వాహనాలను దక్కించుకోవడానికి చాలా మంది కూడా టెండర్ల ద్వారా ఆ ఎక్సైజ్ కార్యాలయం దగ్గర జరిగినటువంటి ఆ వేలం పాటలో పాల్గొన్నారు. 15 వెహికల్స్, మొత్తం దాదాపుగా 13 వెహికల్స్ రీసెంట్ గా ఉన్నాయి. గతంలో ఉన్న 2 వెహికల్స్ కలిపేసి మొత్తం 15 వెహికల్స్ వేలంలో వేసిన వాహనాలకి దాని నుంచి వచ్చిన ఆదాయం 2,47,000 రూపాయలు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఖజానాకు చేరిందని ఎక్సైజ్ వెంకరెడ్డి గారు నిన్న ఒక సమావేశంలో చెప్పారు. ఏదైతే మనకు నాటుసారా తరలింపు చేస్తున్నటువంటి సీజ్ చేసినటువంటి వాహనాలని వేలం చేస్తున్న ఆ వేలం పాటలో ఉంచడం జరిగింది. దాన్ని ఇక్కడ చాలా మంది కల్వకుర్తి పట్టణ వాసులు దక్కించుకోవడం కూడా జరిగింది. సో ఏదైతే ఈ విషయాలని మాట్లాడుతూ ఏదైతే ఎక్సైజ్ శాఖ సిఐ వెంకరెడ్డి గారు మాట్లాడుతూ అయితే కల్వకుర్తి పట్టణంలో కావచ్చు, కల్వకుర్తి పరిసర ప్రాంతాలలో కూడా డ్రగ్స్, మాదక ద్రవ్యాలు కూడా యువత ఎక్కువ సేవిగా తీసుకుంటున్నారు. దాని నుంచి వాళ్ళు ఎక్కువగా విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి కూడా ఈ ప్రాంతానికి సుమారుగా ఇది కొంచెం ఈ గాంజాయి మత్తులో యువత మత్తులో ఊగుతా ఉంది అన్నట్టుగా చెప్పే విషయాలు చెప్పారు. ఏదైతే కల్వకుర్తి చాలా వరకు కూడా యువత మొత్తం కూడా డ్రగ్స్ కి బాగా అలవాటు పడుతున్న తరుణంలోని మేము చూస్తా ఉన్నాము. ఒక 15 రోజుల నుంచి దాదాపుగా మేము ఏదైతే యువత ఎక్కడైతే కల్వకుర్తి పట్టణ పరిసర ప్రాంతాలలో, శివార్లలో ఎక్కడైతే గుమ్మికూడి వాళ్ళు ఏదైతే వాళ్ళ నిఘాని మేము అబ్జర్వేషన్ చేస్తున్నాం, వాళ్ళ నడక కూడా మేము కొన్ని 4 బృందాలుగా ఏర్పాటు చేసుకొని ప్రతి అడుగు కూడా మేము వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తున్నాం. యువత ఎప్పటికైనా అలర్ట్ అవ్వాలి, మేల్కొనాలి. అయితే సమాజానికి మనకు వ్యతిరేకంగా డ్రగ్స్ ని ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నటువంటి ఏదైతే వాళ్ళని కూడా మేము అదుపులోకి తీసుకోవడం జరుగుతా ఉంది. ఏదైతే యువత ఆలోచన చేసే విధంగానే మేము ఒక నిర్ణయంతో 4 బృందాలుగా మట్టిలు పోలీసు, ఏదైతే ఎక్సైజ్ శాఖ వారు కావచ్చు, టాస్క్ ఫోర్స్ కావచ్చు, సివిల్ అంటే పోలీస్ వారితో వారి సౌజన్యంతో కలుపుకొని మేము కల్వకుర్తి పరిసర ప్రాంతాల స్థావరాలని కూడా మేము గుర్తించి అక్కడ మెరుపు దాడులు జరిగే అవకాశం ఉంటుంది. యువత ఎప్పటికైనా మేల్కొని జాగ్రత్తగా ఉండాలని, వాళ్ళకు ఒక అలాట్మెంట్ చేయాలని మేము ఈ ఒక ఛానల్ ద్వారా చెప్తున్నాం అన్నట్టుగా ఏదైతే సిఐ వెంకరెడ్డి గారు చెప్పే ఆలోచన చేస్తున్నాం. ఏదైతే మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ప్రాణాలు కోల్పోతున్న యువతకి, అట్లాగే డ్రగ్ తీసుకొని ఆ మత్తులో ఏం చేస్తున్నారనే ఒక ఆలోచన లేని విధంగా సమాజంలో వాడకూడని ఇక్కడ అవి వాడుతున్నారు. సమాజానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి కావచ్చు, ఇక్కడ సమాజానికి కావచ్చు, ఈ డ్రగ్స్ వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, అలాంటి విషయాలను సీరియస్ గా తీసుకున్నటువంటి అధికారులను నియమిస్తున్నాను. ఏదైనా తప్పు జరిగినట్టు తెలిస్తే కఠినంగా శిక్షలు వేయండి, వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వండి. మళ్ళీ డ్రగ్స్ దగ్గరికి వెళ్లకుండా యువతని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇటు పోలీసు వారికి, ఇటు ఎక్సైజ్ శాఖ వారి చేతిలో ఉంటుంది అన్నట్టుగా ఆయన చెప్పే ఆలోచన చేశారు. ఇకనైనా కల్వకుర్తి ప్రాంతంలో డ్రగ్స్ కి దూరంగా ఉండాలి యువత. సమాజంలో జరుగుతున్న విషయాలన్నిటికీ గమనిస్తూ పోలీస్ శాఖకు వాళ్ళు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ప్రొహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ కల్వకుర్తి పరిధిలో వివిధ నేరాల్లో, అంటే అక్రమంగా నాటుసారా తరలిస్తూ లేదా బెల్లం రవాణా చేస్తూ పట్టుబడినటువంటి వెహికల్స్ సంబంధించి వాటిని వేలం వేసే కార్యక్రమంలో భాగంగా నిన్న మన స్టేషన్లో మొత్తం 15 వాహనాలకు వేలం వేయడం జరిగింది. అందులో 15 వాహనాలను వేలంలో అభ్యర్థులు తీసుకోవడం జరిగింది. నిన్న 13 నుండి లాస్ట్ మూమెంట్ లో ఎవరైతే కట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళతో 15 వాహనాల ద్వారా మనకి 2,47,000 రూపాయలు రాష్ట్ర ఖజానాకి జమ చేయడం జరిగింది. అంటే ఏ మనిషి అయినా, అంటే ఎవరైనా ఎటువంటి వాహనం అయినా సరే, అది 4 వీలర్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, ఎక్సైజ్ క్రైమ్ లో అంటే నల్ల బెల్లం, పటిక రవాణా చేస్తూ దొరికిన, నాటు సారాయిని తరలిస్తూ దొరికిన, లేదా గంజాయి లేదా మత్తు పదార్థాలు తరలిస్తూ, చేరవేస్తూ లేదా బిజినెస్ చేస్తూ పట్టుబడిన అటువంటి వాహనాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్వాధీనంలోకి తీసుకొని వాటిని ఎంబీఏ గారి వాల్యుయేషన్ ద్వారా
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ మహబూబ్నగర్ గారి దగ్గర డిపాజిట్ చేయబడి వేలం ఆర్డర్ వచ్చిన తర్వాత, ఆక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత పేపర్ పడడం ద్వారా మనం బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుంది. సో ఇటు వేలానికి నిన్న భారీ సంఖ్యలో ఆసక్తి గల అభ్యర్థులు, బిడ్డర్లు రావడం జరిగింది. సో ఆ వేలం ద్వారా మనకి 2,47,000 మనం ఖజానాకి జమ చేయడం జరిగింది. ఒక డ్రగ్స్ అంటే యాక్చువల్గా కలవకుర్తి అనేది మున్సిపాలిటీ అయినప్పటికీ గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతం మనకి. మన సర్కిల్ పరిధిలో 5 మండలాలు ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ప్రొఫెషనల్ కాలేజీలు కానీ లేవు. అంటే కాకపోతే ఎవరైతే కొంతమంది అభ్యర్థులు హైదరాబాద్లో రెసిడెన్స్ చేస్తూ హైదరాబాద్ నుంచి రాకపోకలు కొనసాగించి కొంతమంది యువకులు వాళ్ళు కన్జ్యూమ్ చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి వాటిని అందించి లేదా వాటి ద్వారా సొమ్ము చేసుకునే క్రమంలో ఇక్కడ డ్రగ్స్ అంటూ గంజాయి అనేది అక్కడక్కడ మనకి ప్రివేల్ అవుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయినప్పటికీ మేము మాకు తెలిసి అంటే అనుమానిత ప్రాంతాలుగా కలవకుర్తి పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఏరియాలో మరియు కైలాసంగుట్ట ప్రాంతంలో, నిర్మలా విద్యా స్కూల్ ప్రాంతంలో డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారేమో అనే డౌట్తో కొంతమంది మీడియా మిత్రులు, యువకులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మేము మా టీమ్స్ ని మఫ్టీలో కూడా పంపించి మేము వెతికించడం జరిగింది. సో అక్కడ ఆ టైంలో అయితే మనకి ఇన్ఫర్మేషన్ లేకుండే రీసెంట్ గా సూర్యలత కాటన్ మిల్ లో మన ఎక్సైజ్ శాఖ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం తరఫున హైదరాబాద్ లో వచ్చిన లింకుల ఆధారంగా మేము వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని ఒక కార్మికుడి దగ్గర నుంచి 380 గ్రాములు అంటే వీరు ఒరిస్సా నుంచి కొనుగోలు చేసుకొచ్చి తోటి కార్మికులకు అమ్మడానికి అదే కార్మికుడు అంటే మిల్లో పనిచేసే కార్మికుడే ఒక సప్లైదారుగా మారిపోయిన క్రమంలో అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర 380 గ్రాముల గాంజాయిని మరియు ఒక 2-వీలర్ వెహికల్ ని మనం సీజ్ చేయడం జరిగింది. తర్వాత రీసెంట్ టైమ్స్ లో మన పోలీస్ శాఖ వారు కూడా సూర్యలత అకాడమీలో తర్వాత క్రమంలో ఒక ఆర్డర్ సెర్చ్ చేయడం జరిగింది. ఏదో థియేటర్ లో పార్థసారథి థియేటర్ లో కన్జ్యూమర్స్ లాగా ఉంటే వాళ్ళని కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ యొక్క అనర్థాల గురించి మనం మీ టీవీ ఆధ్వర్యంలోనే మనం చాలా ప్రోగ్రామ్స్ కూడా చేశాం. అన్ని కాలేజెస్ లో, స్కూల్స్ లో వీలైనంత వరకు విద్యార్థుల్లో అవగాహన కల్పించే క్రమంలో అంటే చిన్న వయసు నుంచే దాని యొక్క దుష్పరిణామాలు తెలిస్తే పిల్లలు లైఫ్ లో దాన్ని జోలిపోకుండా ఉంటారు అనే క్రమంలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా చెప్తున్నా ఏంటంటే ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మేము స్టేట్ టాస్క్ ఫోర్స్, ఉమ్మడి జిల్లా ఎన్ఫోర్స్మెంట్, నాగర్ కర్నూల్ టాస్క్ ఫోర్స్ ప్లస్ మా టీంలు చాలా వరకు అండర్ గ్రౌండ్ లో ఇప్పుడు మేము వర్క్ చేస్తున్నాం. కలవకుర్తి పట్టణమే కాకుండా రీసెంట్ గా బొంగూరు మండలంలో రంగాపూర్, అన్నారం గ్రామాలకు సంబంధించిన కొంతమంది యువకులు మనకి డ్రగ్ తెచ్చి సమీప గ్రామాల్లో చేరవేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ముఖ్యంగా కొండారెడ్డిపల్లి, ఉల్పర అటువైపు ఉన్న ఏరియాస్ అయితే చారగొండ వైపు కొంతమంది యువకులు ఇప్పుడిప్పుడే కన్జ్యూమర్స్ గా మారి ఈ డ్రగ్స్ మీద అంటే అలవాటు పడడమే కాకుండా వీళ్ళు కూడా సప్లైయర్ గా మారినామని జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులు ఎవరైతున్నారో అంటే మేము అంతకుముందు కూడా అవగాహన కార్యక్రమాలు చెప్పడం జరిగింది. మీ పిల్లల యొక్క కదలికలు గమనించండి, ప్రవర్తనని మీరు తెలుసుకోండి. మీకు ఎటువంటి అనుమానం కలిగినా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ కెరీర్ భంగం కలగదు, కానీ వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చేయడము, బెదిరించడం ద్వారాను ఆ అలవాటు వైపుకి వ్యసనం వైపు పిల్లలు మళ్ళీపోకుండా మనం స్టార్టింగ్ లోనే వాళ్ళను కట్టడి చేయడం జరుగుతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే చెప్తున్నాను, మీకు తెలుసో తెలియదు, అండర్ కరెంట్ గా దాదాపు 4-5 టీములు ఐదర్ ఎక్సైజ్ అండ్ పోలీస్ టాస్క్ ఫోర్స్ తరఫున ఇప్పుడు పేర్కొన్న ప్రాంతాలే కాకుండా అనుమానిత ప్రాంతాల్లో చాలా మంది మన డిపార్ట్మెంట్ వాళ్ళు మఫ్టీలో మీకు తెలియకుండానే మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి టీములు తిప్పుతున్నాము. మీరు ఏదో చాటుగా తీసుకుంటున్నాము, ఎవరు దొరకట్లేదు అనుకుంటే మాత్రం మీరు తెలిసి చేసినా తెలియకుండా చేసినా ఇది డ్రగ్స్ సేవించడం అంటే గాంజాయి కానీ ఇతరత్ర మత్తు పదార్థాలు ఏం సేవించినా అవి నార్కోటిక్ అండ్ నార్కోట్రాఫిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 ప్రకారం ఆ నాన్ వైరబుల్ కేసు. మీరు పోయినారు అంటే దాదాపు 3-4 మంత్స్ దాకా బయట రాదు, మీ కెరీర్ పాడవుతుంది, మీ ప్రొఫెషన్ పాడవుతుంది. కాబట్టి పిల్లలు ఎవరు కూడా ఈ డ్రగ్ ఉచ్చులో చిక్కుకోవద్దని నేను మీడియా ముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము
టీజీ న్యాబ్ ద్వారా అంటే యాంటీ నార్కోటిక్ బ్యూరో కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఈగల్ టీమ్స్ విత్ కోఆర్డినేషన్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ అధికారికి, ఎక్సైజ్ అధికారికి ఈ మత్తు పదార్థాలని నివారించడం, దొరికితే ఆ దర్యాప్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పోలీస్ అకాడమీలో శిక్షణ అందించి ప్రతి ఒక్కరిని సుశిక్షితులో వేసిందనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే డ్రగ్స్ రహిత తెలంగాణ ధ్యేయంగా, డ్రగ్స్ రహిత తెలంగాణ సాధించడమే ధ్యేయంగా ఈ యొక్క ప్రభుత్వం సంకల్పించిన ఈ మహాయజ్ఞంలో కేవలం అధికారులే కాకుండా ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, యువకులు, యువజన సంఘాలందరూ బాధ్యులై మన కాబోయే తరాన్ని, మన రేపటి భారత భావి పౌరుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ యాంటీ డ్రగ్ అబ్యూజ్మెంట్ మీద ఈ టీజీ న్యాబ్ సంకల్పించినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో డ్రగ్ ఫ్రీ తెలంగాణ అనేది మనందరి నినాదం కావాలి. ఒక్కటే మాట అందరం చెప్పాల్సింది, సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్.